హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త, కీలక ఉత్తర్వులు జారీ. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటిసారి చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ స్నేహితులకి, మీరు బంధువులకు అందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ వ్యక్తిత్వాలను, మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు, మీ సందేహాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉండండి. తద్వారా ఇలాంటి ముఖ్యమైన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేస్తుందని కూడా తెలుస్తుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2026 మే నెల వేతనం లేదా పెన్షన్కు సంబంధించిన జూన్ నెల చెల్లింపుల నుంచే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఫండ్కు విరాళాల మినహాయింపు అమల్లోకి రానుందని కూడా పేర్కొనవచ్చు. ఇక ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పేలో 1.5%, పెన్షనర్లు తమ బేసిక్ పెన్షన్లో 1.5% మొత్తాన్ని ప్రతి నెల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఫండ్కు చెల్లించాల్సి ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ మొత్తాన్ని వేతనం లేదా పెన్షన్ చెల్లించే సమయంలోనే నేరుగా మినహాయించనున్నారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక అలాగే భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇద్దరి నుంచి కాకుండా ఒకరి వేతనం నుంచే మాత్రమే 1.5% మినహాయింపు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించిందని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పరిధిలో మరింత వ్యవస్థీకృతంగా వైద్య సేవలను పొందే అవకాశం ఏర్పడనుందని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా తెలుస్తుంది. ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ అందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ఇక ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి. తద్వారా మీ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉండండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా
అందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. మీ స్నేహితులకి, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను తెలియపరుస్తూనే ఉండండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ మీకు రావటం జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.